హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య మనందరికీ తెలుసు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక, ఈ ఆర్థిక సంక్షోభం రిసెషన్ వచ్చాక ఐటీ జాబ్స్ కొన్ని వేలల్లో లక్షల్లో ఈ మధ్య కోల్పోయారని తెలుసు కదా. కానీ ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న ఒకానొక అతిపెద్ద స్కామ్ ఏది అంటే ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్లో కూడా అతిపెద్ద స్కామ్లలో ఈ మధ్య వెరీ రీసెంట్గా జరుగుతున్న స్కామ్లలో అన్నిటికంటే పెద్దది ఏది అంటే కంప్యూటర్ సైన్స్ అనే పేరుతో ఇంజనీరింగ్ డిగ్రీలు ఇస్తామని చెప్పి కొన్ని బడా కార్పొరేట్ కంపెనీస్ ఆన్లైన్ బీటెక్ని కూడా ఆన్లైన్లో చేయొచ్చు. ఎంత తెలివి చూసారా. అంటే ఒక బీటెక్ కాలేజ్ పెట్టాలి అంటే వాళ్ళకి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఇంత పెద్ద బిల్డింగ్స్ ఉండాలి, ఆర్కిటెక్చర్ ఉండాలి, దాంట్లో వాళ్ళకి కావాల్సిన పరికరాలను ఉండాలి, ల్యాబ్స్ ఉండాలి. ఇవేమీ అవసరం లేకుండా చేయగలిగే బీటెక్ ఏదన్నా ఉందా అంటే కంప్యూటర్ సైన్స్. దానికి కూడా యాక్చువల్గా అయితే కొన్ని వందల కంప్యూటర్స్, వేల కంప్యూటర్స్ పెట్టి పెద్ద పెద్ద కాలేజీలు ఒక ల్యాబ్ పెడతాయి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ల్యాబ్లో ఉన్న కంప్యూటర్స్ బదులు స్టూడెంట్స్కి ఒక ల్యాప్టాప్ ఇచ్చేస్తే, ఏముందో 25,000 30,000 పెట్టి ఒక ల్యాప్టాప్ ఇచ్చేస్తే వాళ్ళు కట్టిన ఫీజు నుండి వాడు ఇంట్లోనే కూర్చొని బీటెక్ చేసుకోవచ్చు అని ఒక చిన్న పథకం స్టార్ట్ చేశారు. ఇలా స్టార్ట్ చేసిన వాళ్ళు ఫస్ట్ ఎవరంటే ఫిజిక్స్ వాళ్ళ. నేను ఎప్పుడూ చెప్తున్నా, బైజూస్ తర్వాత నెక్స్ట్ భారతదేశాన్ని ఏమన్నా కొంచెం ఘోరంగా నష్టపరిచేది ఏదన్నా ఉందా, 2-3 జనరేషన్ నష్టపోయేది ఏదన్నా ఉందంటే ఫిజిక్స్ వాళ్ళ లాంటి కంపెనీల వల్లే అని చెప్పాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆన్లైన్లో బీటెక్ ఇస్తానని చెప్పి ఆ బీటెక్కి 15 లక్షలు 10 లక్షలు 12 లక్షలు ఫీజు తీసుకొని వాళ్ళు ఇంట్లోనే కూర్చొని క్లాసెస్ చెప్తారు. నేను లేస్ అకాడమీ నుండి ఆన్లైన్లో క్లాసెస్ చెప్తూ రికార్డెడ్ కోర్సెస్ నేను బ్యాంకింగ్ లాంటి బయట 20,000 ఛార్జ్ చేసేవాడికి నేను 600కి 700కి ఇస్తుంటే దానికే చాలామంది ఎందుకు సార్ ఇంత ఖర్చు పెడుతున్నారు అంటున్నారు. అది కూడా కరెక్ట్ కదని 599 చేశాను నేను. అలాంటిది ఒక బీటెక్ లాంటి ప్రొఫెషనల్ డిగ్రీని ఆ ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో చేసేయండి అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు లేకుండా, కాలేజీలు పెట్టాల్సిన అవసరం లేకుండా లక్షలు సంపాదించుకోవడం. అలాగే ఎన్ఐఏటి లాంటి నెక్స్ట్ వేవ్ లాంటి ఇన్స్టిట్యూట్స్ కూడా కొన్ని బాగా కష్టపడ్డ వాళ్ళ అడ్మిషన్స్కే కష్టపడుతున్న ఇంజనీరింగ్ కాలేజీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరు మీద డిగ్రీస్ వీళ్ళు ఇస్తూ ఆ కాలేజీల్లో అడ్మిషన్స్ చేపిస్తానని చెప్పి బీటెక్కి 15 లక్షలు 12 లక్షలు 16 లక్షల దాకా ఛార్జ్ చేస్తున్నారు. కొందరు ఏమంటున్నారంటే మేనేజ్మెంట్ కోటా కంటే ఇది మేలు కదా అని. కానీ గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ ఓన్లీ సిఎస్సి కంప్యూటర్ సైన్స్లో మాత్రమే డిగ్రీలు ఇస్తున్నారు. ఇప్పటికే ఐటీలో చాలామంది ఎక్కువైపోయారని చెప్పి ఉద్యోగాలు ఉంటాయో లేదో తెలియని పక్షంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టైంలో ఇన్ని లక్షలాది మందిని మళ్ళీ మన కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లను చేస్తే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలి? సో ఈ నెక్స్ట్ వేవ్ లాంటి కంపెనీస్, ఫిజిక్స్ వాళ్ళ లాంటి కంపెనీస్ 2-3 ఏళ్లలో ఒక 10 లక్షల మంది బీటెక్ సిఎస్సి వాళ్ళని బయటికి రిలీజ్ చేసి వాళ్ళు సంపాదించుకున్న డబ్బులతో వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళందరి పరిస్థితి ఏంటి అంటే బిజినెస్ వాళ్ళందరికీ, ఎడ్యుకేషన్ అందరికీ డబ్బులు సంపాదించడమే ముఖ్యమా? ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకొని ఇలాంటి కంపెనీస్కి అనవసరంగా వాళ్ళ ఎర్రలో పడకుండా జాగ్రత్త పడండి.